ఏంటి అంతా తెగ బిజీగా ఉన్నారు? హలో, గుడ్ మార్నింగ్. ఇంకా గుడ్ మార్నింగ్స్ ఉండవు, అన్ని బ్యాడ్ మార్నింగ్స్. ఈ మ్యానరిజమ్స్ కూడా ఉండవు. ఎందుకని అడగడం నువ్వు చెప్తా కనుక. చెప్పా. కొత్త ఆఫీసర్ అదేనయ్యా. పార్వతీశ్వరి గడ్డివా మీద కుక్క కాసేపట్లో ఇక్కడ రాబోతుంది. అంటే రేపటి నుంచి మీ బతుకులు కుక్కలు చెప్పినేస్తారన్నమాట. చెప్పేవాళ్ళవయ్యా చిత్తూరు నాయ్ గారి టైంలో డైలాగు. బాబు నీకు జీతం ఎక్కువ, ఖర్చులు తక్కువ, మా ఫ్యామిలీస్ ఎక్కువ. మార్గదర్శిలో చిట్టు పడేస్తాను, ఇంక ఇన్స్టాల్మెంట్స్ ఎలా కట్టాలో. అది స్థలం కొన్నాను, పురాదులు తీశాను, పిల్లర్స్ లేపాను, స్లాబ్ వేసేలోగా ఇదిగో ఈ దారుణం జరిగిపోయింది. నీకు న్యాయం జరగాలంటే ఒకటే మాట, కొంచెం ముందుగా అది నీ సజీవ సమాధి కింద మార్చేయి. చర్చ్ ఫాదర్ ఏంటి మన ఆఫీస్కి వచ్చాడు? ఏదైనా మ్యాటర్ చర్చించడానికేమో. ఏంటి సార్? ఏదో పోగొట్టుకున్న పాపుల్లా ఉన్నారే బిడ్డలు. ఏమి లేదండి, ఓ మోస్ట్ యూస్లెస్ ఫెలో రాకతో మా పైరాబడి పోగొట్టుకున్నాం. నా రాకతోనా? బలేటోరు పాపాత్ముడని వాడెక్కడా, పవిత్రాన్ని మీరెక్కడా? ఏంట్రా స్పీడు? కాకినాడ ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నానండి. ఆడి పేసు పోలీసుకు ఒక కళ్ళద్దాలు పెట్టినట్టు ఉంటుందంట. ఆడంత వరస్ట్ పేలా స్టూపిడ్ పేలా ఇంకొకటి ఉంటంటండి. అయితే మన ఆంజనేయులు గారు బెటర్ అంట. రూల్స్ ఇస్తానికి వస్తే తూచా తప్పకుండా పాటిస్తాడంట. అవినీతికి అస్సలు లాంగడంట. ఏవిటి రాజా టైపిస్ట్ దగ్గరికి ఎవడో పని మీద వస్తే బాబు ఈయన సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తాడంట. గోవిందాచార్యని యూడిసి ముక్కుపొడం పీల్చాడని 3 నెలలు సస్పెండ్ చేస్తాడంట. ఒక్కపడికి ముక్కుపడికి అల్లరి చేస్తే మరి మనం ఆగు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు నీకు? స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది. చర్చ్ ఫాదర్ గారు గ్రాండ్ ఫాదర్ లా వినేస్తున్నారు. ఇంకేం విషయాలు తెలుసు నీకు? ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఆయన దగ్గర రివాల్వర్ కూడా ఉందంటండి. కోపపోతే పిచ్చి కుక్కను కాల్చి పారేస్తాడంటండి. ఇదే మరి అష్టంలో శని ప్రవేశించడం అంటే. కాస్ట్యూమ్ లో జర్రి ప్రవేశించి మీరున్నాను బాబా, అది కాదు. కంగారు పడకండి. 1 నెల జీతం మంద కాదనుకొని వాడిని మర్డర్ చేయించేద్దాం. మర్డర్ చేసేయటం? ఆ ప్రభువు నిన్ను రక్షించుగాక. ఫాదర్ ఏంటి మన బాత్రూమ్ లోకి వెళ్తున్నాడు? వెళ్ళిపోతున్నారు. ఫాదర్ గారు ఆ సీట్ లో కూర్చోకండి, ఆ మెంటల్ గాడు వస్తే పెద్ద పెంట. నా గురించి అంతా విన్నారుగా. తేడా వస్తే కాల్చి పారేస్తాను. అవినీతికి పాల్పడితే తొక్కి నార తెస్తాను. టైంకి రావాలి, రూల్స్ ప్రకారం పని చేయాలి. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. కాబట్టి